ప్రతి ఒక్కరు ఈ డబ్బాలు ఎలా చేస్తావు శర్వాణి, ఎంత కొంటున్నావు ఏంది అని నన్ను అడిగారు. కానీ నేను అవి 10 రూపాయల లెక్కన అట్లా తీసుకుంటా, కొంచెం కొంచెం తీసుకుంటా అట్లా చేస్తూ ఉన్నాను. నాకు చెట్ల మీద బాగా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందని మా ఆయన పళ్ళ చెట్లు అవి నాకు తీసిచ్చాడు. ఈ మధ్యనే ఒక 1000 రూపాయలు పెట్టి ఇగో ఈ బకెట్లు అన్నీ కొన్నాను. ఈ పళ్ళ మొక్కలు ఆయన తీసిచ్చాడు, ఆయనే ఇచ్చారు నాకు. అందుకని ఈ బకెట్లు వాటి కోసం అన్నీ కొన్నాను. ఈ ట్రబ్బులు కానీ ఇవన్నీ ఈ మధ్యనే ఇదిగో ఉల్లగడ్డ, చామగడ్డ, ఎర్ర తోటకూర, గ్రీన్ తోటకూర అన్నీ వేశాను. చామగడ్డ, మిర్చి అంతా పూత వచ్చేసింది, ఇంకా కాయలు వస్తాయి ఇంకా 4 రోజులకి. బీర కానీ చిక్కుడు కానీ అక్కడ ఉంది, ఇదిగో అక్కడ ఒక 4 కాయలు తిగినాయి. 4 రోజుల్లో హార్వెస్ట్ చేస్తాను. ఒక 4 సొరపిందులు కానీ ఇవన్నీ దిగినాయి. నాకు సొంతంగా వేసుకోవటం ఒక్కటి వచ్చినా చాలు, నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నాకు చెట్లు పెంచడం అంటే చాలా పిచ్చి, మొక్కలంటే చాలా ఇష్టం. నేను వేటి మీద కూడా చీరల మీద కానీ వేటి మీద కానీ వస్తువుల మీద కానీ నాకు ఇంట్రెస్ట్ చాలా తక్కువ. చెట్లు అంటేనే ఎక్కువ ఇష్టం, అందుకని చెట్లే ఎక్కువ కొంటాను నేను. ఇట్లాంటివి 10 రూపాయల లెక్కన 200కి తీసుకున్నాను 20 డబ్బాలు. వీటిలో మాత్రం దోసాన్ చెట్లు అన్నీ వేశాను. ఇవన్నీ యూట్యూబ్లో చూసి చేశాను నేను. కానీ పూలు భలే వస్తాయి వీటిల్లో. నాకు ఏం చెప్పాలో అర్థమే కావట్లా. నాకు ఈ చెట్లను చూసుకుంటేనే కడుపు నిండిపోతూ ఉంటుంది. ఇటుకొచ్చిన కాయలు కానీ పువ్వులు కానీ ఆకులు కానీ చిన్న చిన్న చెర్రీ టమోటాలు కానీ, అండ్ ఇది హైబ్రిడ్ చెట్టు, ఇది ముల్లంగి కానీ. ఈ మధ్య చెట్లు చూసి మా మేడం ఇంప్రెస్ అయ్యి నాకు కొన్ని ట్రబ్బులు కూడా ఇచ్చింది. వాటిలో ఆకుకూరలు చెట్లు వేసాను. కొందరు చెట్లు చూసి ఇంప్రెస్ అయ్యి కొన్ని ట్రబ్బులు కూడా ఇచ్చారు నాకు ఫ్రీగానే. వాటిలో వేసాను ఇవన్నీ స్కూల్లో ఇచ్చినవి, ఇవన్నీ మా మేడం ఇచ్చినవి.